మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలో ఆందోళన కలిగిస్తోన్న అనూరియా మరణాలు. నలుగురి మృతితో అప్రమత్తమైన ఏపీ సర్కార్. అనూరియా వ్యాప్తిపై చంద్రబాబు సమీక్ష. బాధితులకు చికిత్సపై ఆరా. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటన. తిరుమలలో నిబంధనలు కఠినతరం చేసే యోచనలో ఏపీ సర్కార్. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహా చట్టం తెచ్చే యోచన. కాసేపటి క్రితం మొదలైన తెలంగాణ మంత్రివర్గ భేటీ. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రైతు భరోసా పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం. అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్తో స్టాలిన్ చర్చలు. ఈసారి డీఎంకే టీవీకే మధ్య పోటీ జరగనుందన్న విజయ్. టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధమైన అమెరికా. రేపటి నుంచి పాత సుంకాలు వసూలు చేసేందుకు ఏర్పాట్లు. నేపాల్లో నదిలో పడిన బస్సు. 18 మంది దుర్మరణం, మరో 28 మందికి గాయాలు. మృతుల్లో పలువురు విదేశీయులు. రాజమహేంద్రవరంలో అనూరియా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా పలువురు ఆసుపత్రిలో చేరారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవగా వారు నిన్న అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కల్తీ పాలు ఆరోపణల నేపథ్యంలో పాలు పోసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారని దర్యాప్తు చేస్తున్నట్టు కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు. 42 మంది రైతుల నుంచి పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. పశువులు, వాటి ఆహారం శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించిందని అన్నారు. స్థానికుల్లో ఏ లక్షణాలున్నా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ భరోసానిచ్చారు. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ 1 మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. రాజమహేంద్రవరం, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత, మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. చౌడేశ్వరి నగర్ ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించిన ఘటనపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతోన్న వైద్య సాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్ష
పరీక్షల కోసం ల్యాబ్కు పంపారని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరం ఘటనపై శాసనసభలో ప్రకటన చేసిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ఆ నలుగురికి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలో చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి ఉండగా అదే తరహా చట్టాన్ని టీటీడీలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమైన చంద్రబాబు అన్యమతస్థులకు డిక్లరేషన్ నిబంధనను మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలు చర్చించాలని నిర్ణయించారు. రేపు ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ రద్దు చేసి నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయించారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిట్ ఇచ్చిన నివేదికపై ఏపీ సర్కారు ఏకసభ్య కమిటీని వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ కోర్టు ముందుకొచ్చింది. తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ను కాదని మరో కమిటీ ఏర్పాటు చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లో కేంద్రం, ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబు, ఏకసభ్య కమిటీ, సిబిఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కల్తీ నెయ్యి వ్యవహారంపై మాట్లాడకుండా నిలువరించాలని కోరారు. ఇందుకు స్పందించిన కోర్టు ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభావం అనే పరిస్థితి ఎలా వస్తుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం ఓవర్ ల్యాపింగ్ కిందకు రాదన్న కోర్టు ఇది పరిపాలనాపరమైన లోపాలను గుర్తించడానికి మాత్రమేనని తెలిపింది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను డిస్మిస్ చేసింది. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ రచ్చ కొనసాగుతోంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ అంశంపై చర్చించాలంటూ ఇవాళ కూడా వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించగా చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. వైసీపీ సభ్యుల నినాదాలతో సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభను ఆర్డర్లో పెట్టాలని ఆలపాటి సహా టీడీపీ సభ్యులు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో సభను చైర్మన్ వాయిదా వేశారు. రాజీనామా చేసిన 5 వైసీపీ ఎమ్మెల్సీలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు ఇచ్చారు. తన ముందు హాజరై రాజీనామా గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న హాజరు కావాలని ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణకు, 26న హాజరు కావాలని బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్కు, 27న హాజరు కావాలని ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ నుంచి ఎన్నికైన 5 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేస్తూ లేఖలు పంపినా వాటిని ఆమోదించకుండా చాలా కాలంగా చైర్మన్ పెండింగ్ పెట్టారు. వీటిని ఆమోదించాలని ఎమ్మెల్సీలు పలుమార్లు సభలో ప్రస్తావించడం సహా వ్యక్తిగతంగా చైర్మన్ను కలిసి కోరారు. తాము ఇష్టపూర్వకంగానే పదవులకు రాజీనామా చేశామని, వెంటనే ఆమోదించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజీనామాలపై అధికారికంగా వివరణ తీసుకునేందుకు వారికి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ మంత్రివర్గం కాసేపటి క్రితం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మెట్రో రైలు టేక్ ఓవర్పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భారత సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం హృదయపూర్వకంగా ప్రశంసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో భారత యువ నైపుణ్యాల ఆలోచన విధానం మొత్తం మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ప్రపంచ దేశాల సహకారం దిశగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఏఐ ద్వారా ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రయోజనాలను సాధించాలనే లక్ష్యంతో రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్కు 89 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అందరి సంక్షేమం, అందరి ఆనందం అనే ఇతివృత్తంతో సదస్సులు నిర్వహించారు. ఏఐ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలపడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం సదస్సు ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సహా పలు దేశాల అధినేతలు, ప్రముఖ టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను లక్ష్యంగా చేసుకుని భారత యువజన కాంగ్రెస్ ఐవైసీ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసనలు చేపట్టిన ఘటనలో పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన జితేంద్ర యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం అరెస్టైన వారి సంఖ్య 5కు చేరింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గత వారం భారత మండపంలో ఐవైసీ శ్రేణులు చొక్కాలు విప్పి ఆందోళనలు చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఐవైసీ కార్యకర్తలు 4గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారత యువజన కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను పలువురు విద్యావేత్తలు తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రతిష్టను కాపాడటంలో ప్రతిపక్ష పార్టీ విఫలమైందని విమర్శించారు. ఏఐ సమ్మిట్ ప్రాముఖ్యతను దెబ్బతీసేందుకు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ తరహా ఆందోళనలు ఆ దేశాల వాదనలకు బలం చేకూరుస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం స్టాలిన్ అల్వార్పేటలోని నివాసంలో కలిశారు. 45 నిమిషాలు జరిగిన ఈ భేటీలో తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను వేణుగోపాల్ సీఎం స్టాలిన్కు చెప్పినట్టు తమిళనాడు పీసీసీ వర్గాలు తెలిపాయి. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో డీఎంకే నాయకురాలు కనిమొళి భేటీ తర్వాత ఈ సమావేశం జరిగింది. అధికారంలో వాటా కావాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుండగా తమిళనాడులో అది సాధ్యం కాదని సీఎం స్టాలిన్ తోసిపుచ్చారు. మరోవైపు డీఎంకేకు దీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న ఐయుఎంఎల్ 5 స్థానాలు కోరగా 2 సీట్లు ఇచ్చేందుకు స్టాలిన్ అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు డీఎంకే, టీవీకే మధ్య ఉంటుందని టీవీకే అధినేత విజయ్ అన్నారు. వెల్లూరులో ర్యాలీ నిర్వహించిన ఆయన డీఎంకే సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో పోరు స్టాలిన్, విజయ్ మధ్య ఉంటుందన్నారు. తమిళనాడు ప్రజలు, అవినీతి ప్రభుత్వం మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం అంతా చేసి తనపై నెపనెట్టిందని విజయ్ విమర్శించారు. తమిళనాడులో రాజకీయ నేతలంతా స్నేహితులేనని స్టాలిన్ అంటున్నారన్న విజయ్ డీఎంకేకు లంచాలు, అవినీతి, రాజకీయ ప్రయోజనాలే అసలైన స్నేహితులని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని విజయ్ చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి వచ్చి ప్రజలందరినీ కలుస్తానని విజయ్ తెలిపారు. టీవీకే కార్యకర్తలను ఎవరూ కొనలేరన్న ఆయన విజిల్ గుర్తుకే ఓటు వేస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. కేజీబీవీలో సిబ్బంది కొరత, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల జీతభత్యాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి లోకేష్ జీతాలు పెంచాలంటే కేంద్రం కూడా బడ్జెట్ పెంచాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడామని చెప్పారు. అటు ఉగాదికిచ్చే జాబ్ క్యాలెండర్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి పైన ప్రకటన ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అధ్యక్ష, గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి వనరుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు 10,000 పనులకు సంబంధించిన 708 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. యనమదుర్రు డ్రైన్, పైడిమెట్ట ఎత్తిపోతల పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. యనమదుర్రు డ్రైన్కు వరద వచ్చినప్పుడు భీమవరం ప్రాంతంలో పొలాలు మునగకుండా కాలువ ప్రవేశ మార్గాలు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. పైడిమెట్ట ఎత్తిపోతల స్టేజ్ 1లో 4 పంపుల్లో 2, స్టేజ్ 2లో 3 పంపుల్లో 1 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. వైసీపీ హయాంలో లిఫ్టులు మరమ్మతులు చేయక సగం పంపులు పనిచేయడం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిఫ్టులు పునరుద్ధరించామని మంత్రి వెల్లడించారు.
ఏదైతే ఈ యొక్క లిఫ్టుల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతూ ఉంటే ఈవేళ ఈ లిఫ్ట్లు పనిచేయకపోవడం వల్ల సగంకే ఈ యొక్క ఆయకట్టు పడిపోయినటువంటి స్థితిని ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే ఈ యొక్క టోటల్ లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 611 లిఫ్ట్లు పునరుద్ధరించి దీనికి 595 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతులే కాకుండా మనం పునరుద్ధరించిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే వీటిని ఓఎండం నిర్వహించేటువంటి విధంగా మరి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్తే ఆ రకంగా పునరుద్ధరించడానికి 595 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 765 కోట్ల రూపాయలతోటి మరి ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధన ఎత్తివేయడం సహా జైళ్ల సంస్కరణలకు సంబంధించిన బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య చట్టం సవరణ బిల్లు 2026ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 1997 ఏపీ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య చట్టం ప్రకారం 2 పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వారిని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర సంతాన ఉత్పత్తి రేటును దృష్టిలో పెట్టుకుని 1997 చట్టానికి సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సవరణల ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుగా పోటీ చేయడానికి అర్హులని స్పష్టం చేశారు. అటు జైళ్లు సంస్కరణల చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. హోంమంత్రి అనిత బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం పొందింది. వివిధ నేరాల్లో జైలుకు వచ్చిన ఖైదీలను సంస్కరించి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, కానీ పరీక్షకు గంట ముందే హాజరు కావాలని ఆదిత్య వెల్లడించారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా మొదటి సంవత్సరం 4,89,126 మంది, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఈ పరీక్ష కోసం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆదిత్య చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్స్ 1,495, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 1,495 మంది విధుల్లో ఉంటారని తెలిపారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తుగా భారీగా మోహరించిన పోలీసులు ధర్నా కోసం వచ్చిన ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వేరువేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఆశా వర్కర్స్కు పోలీసులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. కేంద్రం పెంచిన పారితోషికాలు యథావిధిగా అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. స్థిర వేతనం 18,000 రూపాయలను వెంటనే అమలు చేసి బకాయిలు చెల్లించాలని కోరారు. స్ఫూటం డబ్బాలు మైటం, ఏఎన్సీ టార్గెట్స్ రద్దు చేయాలని, ఇన్సూరెన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మట్టి ఖర్చులు తదితర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్లు చెల్లబోవని ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు చెల్లవని చెప్పిన టారిఫ్లను ఈ నెల 24 నుంచి వసూలు చేయబోమని యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ప్రకటించింది. అంతర్జాతీయ అత్యేక ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన టారిఫ్ల వసూళ్లను అమెరికా కాలమానం ఫిబ్రవరి 24వ తేదీ మారే అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని ఇప్పటికే దిగుమతిదారులకు అందజేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్లను రిఫండ్ చేస్తారా లేదా అన్న దానిపై కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ స్పష్టతనివ్వలేదు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకొని ట్రంప్ ప్రపంచ దేశాలపై 15% సుంకాలు విధిస్తున్నట్లు మళ్లీ ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పినప్పటికీ ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఫలితంగా కొత్త టారిఫ్లు రేపటి నుంచే వర్తిస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాటిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు. కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేస్తుండడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు. బంగారం దిగుమతులపై ఆందోళన చెందడం లేదన్న ఆమె కరెంటు ఖాతాలోటు నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆమె తర్వాత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకులు తమ కోర్ బిజినెస్పై దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్
సీతారామన్ కోరారు. భారత్ వృద్ధి పథంలో పయనిస్తోందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారత్ సహా అన్ని దేశాలపై ట్రంప్ విధించిన 15% సుంకాల అంశంపై వాణిజ్య శాఖ సమీక్షిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉన్నందున ఆ దేశంలో ఉన్న భారతీయులకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్లో మారుతోన్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు కమర్షియల్ ఫ్లైట్స్ సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్ను విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 5న జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ సూచనలు చేసింది. భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరసనలు లేదా ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇరాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని, స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచించింది. ఇరాన్లోని భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడి కార్డులు సహా తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని కోరింది. పశ్చిమ బంగాల్కు చెందిన సీనియర్ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి 1:30కు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు శుభాన్షు రాయ్ తెలిపారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్నట్లు చెప్పారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు కాగా ముకుల్ రాయ్ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. టీఎంసీతో విభేదాల కారణంగా 2015లో బీజేపీలో చేరిన ఆయన 2021లో బీజేపీ తరపున కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల తర్వాత తిరిగి టీఎంసీ గూటికి చేరారు. సుదీర్ఘకాలం రాజకీయ నేతగా కొనసాగిన ముకుల్ రాయ్ యూపీఏ 2 హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. బెంగాల్ నుంచి 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. నేపాల్ ధాడింగ్ జిల్లాలోని గజూరి వద్ద ఓ ప్రయాణికుల బస్సు నదిలో పడి 18 మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్మండూ వెళ్తున్న ఆ బస్సు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ఈ సమయానికి బస్సులో 45 మందికి పైనే ప్రయాణికులుండగా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో న్యూజిలాండ్, జపాన్, నెదర్లాండ్స్ దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగం వల్లే ఈ ఘటన జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డన్ ఎల్ మెంచో మిలిటరీ ఆపరేషన్లో హతమయ్యాడు. ఈ మేరకు మెక్సికో అధికార వర్గాలు ప్రకటించాయి. జాలిస్కోలోని తపాల్పాలో మిలిటరీ జరిపిన కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డారని, హెలికాప్టర్ ద్వారా ఆయన్ను మెక్సికో సిటీకి తరలిస్తుండగా మృతి చెందినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. అతడి అనుచరులు పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు, రహదారులు దిగ్బంధించారు. ఎల్ మెంచోకు చెందిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సంస్థ దశాబ్ద కాలంలో మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సిండికేటుగా ఎదిగింది. ఎల్ మెంచో మృతిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అన్ని విషయాల్లో తామే గెలుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టిన ట్రంప్ అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్ మాఫియా డాన్ను మెక్సికో సైన్యం హతమార్చినట్లు తెలిపారు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఎల్ మెంచోను పట్టుకోవడానికి మెక్సికోకు అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను వాషింగ్టన్లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్ జోంగ్ ఉన్ తిరిగి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ 4వ రోజు సమావేశాల్లో వేలాది మంది ప్రతినిధులు కిమ్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్యాంగ్యాంగ్ అధికార మీడియా తెలిపింది. 2016 నుంచి 5 ఏళ్లకొకసారి జరిగే కాంగ్రెస్ సమావేశాల్లో వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటోంది. 2016 నుంచి కిమ్ ఈ పదవిలో కొనసాగుతున్నారు. అణ్వాయుధ బలగాల ఏర్పాటు ద్వారా కిమ్ దురాక్రమణ ముప్పును, యుద్ధాన్ని ఎదుర్కొనే సైన్యాన్ని సృష్టించినట్లు వర్కర్స్ పార్టీ ఓ ప్రకటనలో కొనియాడింది. దేశ భవితకు విశ్వసనీయమైన హామీ ఇచ్చిన ఘనత ఆయన నాయకత్వానికి దక్కుతుందని పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరంలో ఆందోళన కలిగిస్తోన్న అనూరియా మరణాలు. 4 మృతితో అప్రమత్తమైన ఏపీ సర్కార్. అనూరియా వ్యాప్తిపై చంద్రబాబు సమీక్ష. బాధితులకు చికిత్సపై ఆరా. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటన. తిరుమలలో నిబంధనలు కఠినతరం చేసే యోచనలో ఏపీ సర్కార్. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహా చట్టం తెచ్చే యోచన. కాసేపటి క్రితం మొదలైన తెలంగాణ మంత్రివర్గ భేటీ. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రైతు భరోసా పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం. అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్తో స్టాలిన్ చర్చలు. ఈసారి డీఎంకే, టీవీకే మధ్య పోటీ జరగనుందన్న విజయ్. టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధమైన అమెరికా.
రేపటి నుంచి పాత సుంకాలు వసూలు చేసేందుకు ఏర్పాట్లు. నేపాల్లో నదిలో పడిన బస్సు, 18 మంది దుర్మరణం, మరో 28 మందికి గాయాలు. మృతుల్లో పలువురు విదేశీయులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.